ఛానల్లో ప్రాపర్ వేలో మనం వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. అది కూడా ప్రో అంటే అప్డేటెడ్ మోడల్లో 2026లో మనం వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాము. ఆల్మోస్ట్ ఆల్ నా వీడియోస్కి ఒకసారి చూడండి. లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఎన్ని ఉన్నాయో 19,66,784, అలాగే 11 lakhs, 10 lakhs, 5 lakhs, 5 lakhs, 5 lakhs, 4 lakhs, 3 lakhs, 3 lakhs, 3 lakhs ఇట్లాగా నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటికీ కూడా వ్యూస్ ఉన్నాయి. ఇది వచ్చేసి లాంగ్ వీడియోస్. అలాగే షార్ట్ వీడియోస్కి కూడా చూడండి ఎలా ఉన్నాయో, మిలియన్స్లో ఉంటాయి. చూడండి షార్ట్ వీడియోస్ కూడా ఒక్కసారి మీరు చూస్తే చూడండి 1,11,35,581, 79 lakhs, 95,000, 76 lakhs, 47 lakhs, 41 lakhs, 28 lakhs, 22 lakhs ఇలాగా వ్యూస్ అన్నీ ఉన్నాయి. నేను ఒక ప్రాపర్ వేని ఫాలో అవుతాను, ఒక ట్రిక్ని ఫాలో అవుతాను కాబట్టి నాకు వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రాపర్ వేలో వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. నా అదర్ ఛానల్లో ఇది అప్లోడ్ చేస్తాను. ఇది నా మెయిన్ ఛానల్ అనమాట. సో ఒక లాంగ్ వీడియోని మనం ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ వీడియోని అయితే అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నానో ఆ వీడియోకి టైటిల్ అనేది ఇవ్వాలి. సో చూడండి, హౌ టు ట్రిక్ యూట్యూబ్ ఇంటూ గ్రో యువర్ ఛానల్, ఇది టైటిల్ నేను ఇస్తూ ఉన్నాను. F2 కొట్టి దీంట్లో ఇలా రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి సెక్యూరిటీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ టైటిల్, అలాగే సబ్ టైటిల్, రేటింగ్ ఇవ్వాలి, ట్యాగ్స్ దగ్గర కూడా ఇదే ఇవ్వాలి, కామెంట్స్ దగ్గర కూడా ఇదే ఇచ్చిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా నేమ్ ఇవ్వడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటో నేను చూస్తాను. చాలామంది వీడియోకి మనం రెండరింగ్ చేసిన తర్వాత, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఏ నేమ్ అయితే ఉందో అదే నేమే ఇస్తుంటారు. అలా ఇవ్వడం వల్ల లాస్ ఏంటనేది మీకు చూస్తాను. ఇక్కడ అప్లోడ్ వీడియో మీద ఉంటుంది. రైట్ క్లిక్, క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ వీడియో అని చెప్పి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏ వీడియో అయితే ఉందో మనం టైటిల్ సెట్ చేసామో ఆ వీడియోని తీసుకొని వచ్చేసి ఇక్కడ వదలాలి. సో ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. టైటిల్ని మళ్ళీ ఒకసారి మనము ఇక్కడ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ కనుక ఏమన్నా ఉంటే కనుక మనకి అది రాదనమాట. కాబట్టి నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్కి వెళ్ళాలి. చూడండి ఇక్కడ టైటిల్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఎనఫ్. ఇంకా మీరు కీవర్డ్స్ కానీ అది ఇవ్వాలనుకున్న ఇవ్వచ్చు, అంత ఇంపార్టెంట్ అనేది కాదు. ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని ఉంది కదా, ఇది థంబ్నెయిల్ అనమాట. మన ఓన్గా క్రియేట్ చేసినటువంటి థంబ్నెయిల్ ఏదైతే ఉందో ఆ థంబ్నెయిల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను థంబ్నెయిల్ని క్రియేట్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ. ఇలాగా థంబ్నెయిల్కి దీనికి కూడా నేమ్ ఇవ్వాలన్నమాట, సేమ్ నేమ్ మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ టైటిల్ ఆ నేమే ఇవ్వాలి ఇక్కడ. సో ఇది నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ ప్లేలిస్ట్లోకి మనం ఏది సూటబుల్లో దాంట్లోకి మనం ఇవ్వాలన్నమాట. సో ఇలా నేను ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్ అనేది ఉంటుంది, ఆప్షన్ అలాగే వదిలేసేయండి. ఇక్కడ ఏఎన్ యూజ్ చేసామా మన వీడియోని, ఒరిజినల్ వీడియోనా. సో ఏఎన్ యూజ్ చేయకుండా ఉంటే నో అని ఇక్కడ ఇవ్వాలి ఆప్షన్ ఖచ్చితంగా. ఇంకా ఇక్కడ ట్యాగ్స్ మీ ఇష్టం, అది ట్యాగ్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో నేను కొన్ని ట్యాగ్స్ అనేది ఇస్తూ ఉన్నాను, మీ ఓన్ అనమాట అది. సో ఇలాగ ట్యాగ్స్ నేను ఇచ్చాను. మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేకపోతే నో ప్రాబ్లం. ఈ వీడియోస్కి వ్యూస్ ఎలా వచ్చున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు అప్లోడ్ చేశాను కదా, డైరెక్ట్గా మీకు లైవ్లో చూపిస్తా ఉన్నాను కదా, దీనికి వ్యూస్ ఎలా వచ్చాయి ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. సో మన ఛానల్ మీకు తెలుసు కాబట్టి, ఆల్రెడీ ఫాలోలో ఉన్నారు కాబట్టి ఒకసారి మీరే చెక్ చేయొచ్చు. సో ఇలా ట్యాగ్స్ అనేది ఇచ్చేసిన తర్వాత కంఫర్టబుల్గా ఫుల్గా కాకుండా వీడియో లొకేషన్ అనేది ఇవ్వండి, ఇండియా. వచ్చిన తర్వాత రికార్డింగ్ డేట్ ఎప్పుడైతే అప్పుడు మీరు రికార్డింగ్ డేట్ అనేది ఇవ్వండి. నేను 26 ఇస్తున్నాను.
సో మిగిలినవన్నీ ఇంకా సేమ్. కేటగిరీ అనేది ఆల్మోస్ట్ మీరు ఛానల్కి సెట్ చేసి ఉంటారు కాబట్టి అదే ఉంచేసేయండి. ఇంకా నెక్స్ట్ క్లిక్ చేయాలి. అన్నీ మనం సెట్టింగ్స్ ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత అగైన్ నెక్స్ట్. ఇక్కడ వచ్చేసి అన్లిస్టెడ్లోనే ఉంచండి. ఎందుకనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా మనం వీడియోని ప్రాపర్ వేలో అప్లోడ్ చేయాలి. ఇప్పుడే ఇంకా ఇంపార్టెంట్ థింగ్ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ చేయాల్సిన థింగ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం అన్లిస్టెడ్లో పెట్టాం కదా, పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి అనేదే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది కాబట్టి, సో ప్రాసెసింగ్ కూడా అయిపోయింది. ఇది చెకింగ్ చేస్తుంది అనమాట. అంటే టైటిల్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియో మనం ఎవరికి ప్రమోట్ చేయాలి, ఎవరి దగ్గరికి వీడియోని పంపించాలి, ఏ కేటగిరీలోకి పంపించాలని చెప్పేసి ఇది మొత్తము చెక్ చేస్తూ ఉంది. అందులోనూ దీంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, కాపీరైట్ క్లైమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా యూట్యూబ్ వీడియోలో చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా చెక్కింగ్ అయిన తర్వాత మనకి ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. చూడండి, చెక్స్ కంప్లీట్, నో ఇష్యూస్ ఫౌండ్ అని. అప్పుడు మనం క్లోజ్ చేసిన తర్వాత మన వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. కంటెంట్ మీద ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడే అసలైంది మొదలవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక్కడ చూడండి, నేను మీకు ఒక నేమ్ ఇమ్మని చెప్పాను. ఇక్కడ వీడియోకి అప్లోడ్ చేసే ముందరే మనము ఇక్కడ నేమ్ చేంజ్ చేయాలని చెప్పాను. సో ఇక్కడ చూడండి, ఆ ఇచ్చిన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇక్కడ రావడం జరిగింది. చూడండి, హౌ టు ట్రిక్ యూట్యూబ్ ఇంటూ గ్రో. ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇచ్చేస్తారో ఆ నేమ్ ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. సపోజ్ వీడియో 002 అని ఇస్తే ఇక్కడ వస్తుంది, యూట్యూబ్కి అర్థం కాదనమాట. సో దానివల్ల మనం అక్కడ నేమ్ని చేంజ్ చేయాలి. ఇక్కడ ఎండ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎండ్ స్క్రీన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఎలిమెంట్ యాడ్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మనకి ప్రాపర్గా ఉంటుంది. ఇంకొక వీడియోకి కూడా వ్యూస్ రావడం జరుగుతుంది. సో ఇది ఎలిమెంట్ వీడియోని యాడ్ చేశాను. అలాగే నెక్స్ట్ వీడియో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనము సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేస్తే చాలు ఇలాగా. సో దీన్ని మిడిల్లో పెట్టేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఎవరైతే వీడియోని ఎండింగ్ దాకా చూస్తారో ఆ నెక్స్ట్ వీడియోస్కి కూడా మనకి వ్యూస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ కార్డ్స్ ఆప్షన్ కూడా మనం పెట్టచ్చు. మీరు వీడియోలో ప్లే చేసేటప్పుడు పై భాగంలో మనకి ఇలా ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఏ జనరేటెడ్ వీడియోస్ అనేసి. సో అలా కనబడుతుంది. ఇక అన్నీ మనమంతా ప్రాపర్గా సెట్ చేసాము, అంతా ఓకే. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే మనము వీడియోని అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ నేను సెట్టింగ్ చేసేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అన్లిస్టెడ్లో నుంచి పబ్లిక్ మీద క్లిక్ చేస్తాను. ఇలాగా. అలా కాకుండా మనకి ఒక టైంలో అప్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక అప్పుడు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు అన్లిస్టెడ్లోనే పెడుతున్నాను. ఏ టైంలో మనం అప్లోడ్ చేస్తే బెటర్గా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం అనలైటిక్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఒకసారి చెక్ చేస్తే ఎక్కువగా మనకి ఏ టైంలో మన సబ్స్క్రైబర్స్ యాక్టివ్లో ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. అనలిటిక్స్లోకి వెళ్ళేసి ఆడియన్స్లోకి వెళ్ళండి. ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక టైమింగ్ చూడండి, ఎక్కువ డార్క్ కలర్లో ఉంటుంది. అంటే 7 ఇలా చూడండి, ఏ టైమింగ్లో యాక్టివ్లో ఉన్నారనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఆఫ్టర్నూన్ 12 PM కూడా యాక్టివ్లో ఉన్నారు. ఈరోజు ఏం వారం? సాటర్డే రోజు ఏ టైంలో యాక్టివేషన్లో ఉన్నారు? 1 PM కంటే మనము 12కి అప్లోడ్ చేసేయచ్చు వీడియోని. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు 11కి అట్లా షెడ్యూల్ చేస్తాను ఈ వీడియోని. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ దగ్గర అన్లిస్టెడ్ ఉంది కదా, ఇక్కడ మనము అన్లిస్టెడ్ నుంచి 11 PMకి షెడ్యూల్లోకి వెళ్తాం. ఇక్కడ షెడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత 11 PM, ఓకేనా, 11 AM ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడ వచ్చేసి టైమింగ్ డేట్ వచ్చేసి 27th ఇవాళ 11 AMకి పెట్టాను. అంటే 12 PMకి మనకి అది ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లైవ్లో ఉన్నారు కాబట్టి అది సెలెక్ట్ చేశాను. సో డన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సేవ్. ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్ వీడియోని 2026లో ప్రాపర్గా మనం అప్లోడ్ చేయాల్సినటువంటి ట్రిక్. ఈ విధంగా చేస్తే మీకు వీడియోస్ వైరల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా యూట్యూబర్స్గా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే కనుక
ఇవన్నీ కూడా బెస్ట్ వీడియోస్. అందులోనూ మీకు ఇంకొక విషయం చెప్తాను, నేను రేర్గా వీడియోస్ చేస్తాను. అందులో ముఖ్యంగా ఏదైతే కరెక్ట్ వే ఉంటుందో అది మాత్రమే వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 100కి 100% మీరు ముందుకెళ్ళచ్చు ఇవి ఫాలో అవుతుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్లోనే చూపించాను, వీడియోకి స్టార్టింగ్లో నా అదర్ ఛానల్కి వ్యూస్ ఎలా ఉన్నాయి అనేది. ఇది వచ్చేసి కేవలం కొంతమందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేయడం జరుగుతుంది నేను ఖాళీగా ఉన్నప్పుడు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ని, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.